రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన కుటుంబం పైగా మారుమూల తండ అయినా ఏమాత్రం అధైర్యపడలేదు. లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. లక్ష్య సాధన కోసం కఠోర దీక్ష చేశాడు. అనుకున్నది సాధించాడు. భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. ఇదిగో మీరు చూస్తుంది మారుమూల ప్రాంతంలోని ఊరుకొండపేట తండ. ఇది వలసల జిల్లా పాలమూరు మండలం మిడ్జెల్లో ఉంది. ఈ ఫోటోలోని యువ కిశోరం పేరు రాజు. గిరిజన కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుండి కరాటే అంటే ప్రాణం. అదే ఆయన శ్వాస ధ్యాస. అందుకే ఎంతో కష్టపడి కరాటే నేర్చుకున్నాడు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే యూకేలో జరిగిన ఓపెన్ తైక్వాండో పోటీలో ఈ పాలమూరు బిడ్డ పసిడి పథకాన్ని సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపచేశాడు. దీంతో వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. చిన్నప్పటి సంధి మంచిగా చదివించిన సార్, ఇంకా చదివించిన కష్టం చేసి చదివించినాం, చేసినాం. మంచిగా చదవాలి, మంచిగా ఇంకా నాకు ఇష్టం కరాటే మాస్టర్ రోజు అవుతా అని చిన్నప్పటి సంధి చేస్తుండే సార్. కష్టం చేసి చెప్తుంటే ఇంకా వేరే దేశాలకు పోయి మంచిగా గెలుచుకొని వచ్చింటూ మాకు సంతోషం సార్. రాజుకు చిన్నప్పటి నుండి ఏదో సాధించాలనే తపన ఉండేదని, కరాటే నేర్చుకుని బంగారు పథకాన్ని సాధించడం ఆనందంగా ఉందని రాజు అన్న సంతోషం వ్యక్తం చేశాడు. కరాటే మాస్టర్ రాజు వల్ల అన్నను చిన్నప్పటి నుంచి రాజుకు కరాటే అంటే చాలా ఆసక్తికరంగా ఉండే కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రోత్సహించుకుంటూ మరి అంచెలంచెలుగా ఎదిగినాడు. పాలమూరు తండాలో పుట్టి పెరిగి భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన రాజును మనందరం అభినందిద్దాం. రాజు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. రంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఫ్యాక్టరీలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో సుమారు ₹1 కోటి ఆస్తి కాలి బూడిదైంది. జిల్లాలోని ఇబ్రహీం మండలం